కొంతమంది రాష్ట్రంలో రాజకీయ నాయకులు అనేది ఏమంటే సార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముందు నుంచే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, ఆ తర్వాత కావాలని బీఆర్ఎస్ లో వచ్చారు అనేది. లేదు, నేను మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నేను బీఆర్ఎస్లోనే చేరేవాడిని. నేను ఆ రోజు నాకుండే చైతన్యం మేరకు నేను తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ, మరి ముఖ్యంగా బహుజన వాదం బలోపేతం కావాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు బీఎస్పీలోకి వెళ్ళిన. నేను ఇప్పుడు మీకు ఇంతకుముందు మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్న చెప్పాను, నేను బహుజనవాదాన్ని ఇప్పుడు కూడా నా గుండెలోనే పెట్టుకున్నాను. కాకపోతే బహుజనవాదం తెలంగాణలో బలంగా రావాలి, తెలంగాణ బహుజనవాదం ఇంకా గొప్పగా కావాలి, అదేవిధంగా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం కావాలంటే నాకు అనిపించింది తెలంగాణవాదం బహుజనవాదం రెండు కలిస్తేనే ఇది కరెక్ట్గా ఉంటుంది, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అంతే తప్ప బహుజనవాదం ఒక్కటే పట్టుకొని ఉంటే మాత్రం తెలంగాణలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, మన ప్రయోజనాలు తొందరగా నెరవేరవనేది నాకు అర్థం. ఓటమి తర్వాత ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకున్నారా సార్ మీరు? ఓటమి తర్వాత బహుజనవాదం అనేది రావాలంటే ఒక రాష్ట్ర అంతే కదా, మన అనుభవంతో ఆటుపోట్లతోనే మనిషి ఆటు వెళ్ళిపోతాడు కదా, అది చాలా క్లియర్ అర్థం. ఓకే, ప్రజల్లో ఉన్న మాట ఏంటంటే, ప్రజలు కొంతమంది పెద్ద నాయకులు అంటున్నది ఏమంటే, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి త్వరలో ముఖ్యమంత్రి కూడా మారబోతున్నారు, రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ముఖ్యమంత్రి ఉండబోరు అంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆలోచన ఏంటి, అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు మార్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు బొందబెట్టడం ఖాయం. అది మన దురదృష్టం. అది మొట్టమొదటి నుంచి కేసీఆర్ గారు వీళ్ళందరూ కొట్లాడింది దాని గురించి. ఈ నేషనల్ పార్టీలతో వద్దురా నాయన, వీళ్ళు ఎంతసేపు మన ఆస్తిని దోచుకొని మన దేశాన్ని ఏమంటారు కేంద్రంలో ఉండే ఆ పార్టీలో ఉండే అధినాయకులకు మాత్రమే తినబెడతారు, మన సంపద అంతా కూడా కొల్లగొట్టుకొని పోతారని. వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు పెట్టినా వాళ్ళ వర్క్ చేసే స్టైల్లో మార్పు రాదండి. వాళ్ళు అదే మళ్ళీ మూటలు మోయాల్సిందే, మళ్ళీ అదే దోపిడీ చేయాల్సిందే. వాళ్ళ సాఫ్ట్వేర్లో ఉంది, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళ సాఫ్ట్వేర్లో ఉంది. వాళ్లకు ఇక్కడ ఉండే ఆస్తుల మీద కన్ను ఉంటుంది. వీళ్ళని ఇక్కడ ఒక తోలుబొమ్మలను పెడతారు, కొంతమందిని మర మనుషులను పెడతారు, పెట్టి అక్కడి నుంచి ప్రోగ్రామ్ చేస్తారు. వాళ్ళకి ఎంతసేపు ఇక్కడ ప్రజల మీద, వాళ్ళ ప్రాణాల మీద, వాళ్ళ హక్కుల మీద వాళ్ళకి శ్రద్ధ ఉండదండి. ఓకే, ఇంపాసిబుల్, ఉండే అవకాశం లేదు. అందుకొరకే నేషనల్ పార్టీస్ అనేవి దేశాన్ని నాశనం చేసినాయి. రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి పోరాటాలు చేసి ప్రజలకు బెనిఫిట్ చేయాలనుకుంటున్నాం? మేము తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం పోరాటం చేస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా. మాకు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ పోరాటం చేయాలనే ఉండదు మాకు. ఓకే, అది మా నైజం, అంటే సెకండ్ నేచర్ అంటారు కదా. సో మా పార్టీకి ఉండే తత్వం అది. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిన ప్రతి చోట కూడా మేము రోడ్డు ఎక్కుతాం, తెలంగాణ ప్రజలకు నష్టం జరిగిన ప్రతి చోట కూడా మేము పోరాడతాం, వాళ్ళకు అండగా నిలుస్తాం, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఓదార్పుగా ఉంటాం. సో మా పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీ. సో అందుకొరకు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఉంది కాబట్టి మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఈ విధంగా పోరాటాలు చేయాలి, అట్లా ఆ విధంగా కాకుండా సమస్య ఎక్కడుంటే అక్కడికి పోతాం. ఎందుకంటే తెలంగాణలో భాగం అంటే నీళ్ళలో చేపల్లాగా ఉంటుంది, ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది, ఎప్పుడు రెడీగా ఉంటాం మేము, మా పనే అది. అందుకొరకే తెలంగాణ ప్రజలకు ఏవైనా డయల్ 100 లాగా బీఆర్ఎస్ భవన్కి వచ్చేస్తాం. ప్రజల్లో అలాగే ఉందా? డయల్ 100% డయల్ 100 అంటే బీఆర్ఎస్. స్థానిక సంస్థలు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కదా, పంచాయతీ ఎలక్షన్లు అనండి, తర్వాత మీరు కార్పొరేషన్ ఎలక్షన్ ఏవైనా కూడా ప్రజలకు నిజంగా డయల్ 100 ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానివ్వండి, ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ముందుకెళ్ళడానికి బీఆర్ఎస్కి? పార్టీ కోసం బాగా పనిచేసిన వాళ్ళు, ప్రజల్లో మంచి మన్నన పొందిన వాళ్ళు, రేపొద్దున పార్టీకి భవిష్యత్తులో గొప్పగా పోరాడే వాళ్ళు, పాటుపడే వాళ్ళు, వాళ్ళనే ప్రజల కోసం పోరాడే వాళ్ళు, ప్రజల కోసం పాటుపడే వాళ్ళనే పార్టీ గుర్తించి వాళ్ళకు ముందర ఎలక్షన్లో నిలబెడతా అనుకుంటున్నాను. సో ప్రతి సంవత్సరం కూడా పార్టీ అదే పని చేస్తుంది, దానివల్లనే పార్టీకి అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఈసారి కూడా అదే చేస్తుంది. ఎన్ని స్థానాలు రాబోతున్నాయి కార్పొరేషన్? ఇప్పుడే చెప్పడం కష్టం, ఇంకా ఎలక్షన్ల నోటిఫికేషన్లు కూడా రాలేదు కదా. సార్ లాస్ట్గా 2 క్వశ్చన్స్. మీరు ప్రీవియస్ 2023 ఎలక్షన్లో బీఎస్పీ నుంచి పోటీ చేశారు, సిరిపూర్ కాన్స్టిట్యున్సీకి చాలా కష్టపడ్డారు, డే అండ్ నైట్. మీరు సిరిపూర్ కాకుండా వేరే కాన్స్టిట్యున్సీలో కూడా మీ నాయకులు ఎక్కడైతే టికెట్ ఇచ్చారో అక్కడ అన్ని చోట్ల మీరు వెళ్ళి ప్రచారం చేయడం కానీ, మీకు టైం ఉన్నంత వరకు అన్నీ చేశారు, నేను అన్నీ వాచ్ చేశారు.
బట్ సిరిపూర్ మీరు ఓడిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకు ఈ రాజకీయాల్లో వచ్చాను, ఎందుకు ఒక మంచి పోస్ట్ని వదులుకొని ఈ రాజకీయాల్లో వచ్చి లాస్ అయ్యాను, అసలు ప్రజలు అర్థం చేసుకుంటారా లేదా అనే ఫీలింగ్స్ మీ మైండ్లో ఎలా ఫీలింగ్స్ వచ్చాయి? ఆ క్షణం ఎలా గడిపించారు? అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా గెలుపు ఓటములు అనేవి సహజం అనేది మాకు తెలుసు. పోలీస్ ఆఫీసర్గా మాకు వీఆర్ యూజ్డ్ ఇట్. మా రకంగా ఏం రాలేదు నేను. అయితే బాధ అయితే ఉంటుంది. అంటే అయ్యో, మనం ఏ ఆశయాల కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చినాం, ఏ ప్రజల జీవితాలు మార్చడం కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చినాం, ఆ ప్రజలు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు అన్న బాధ ఉంటుంది. కానీ తప్పదు, రాజకీయాలు ఎప్పుడు గెలిస్తేనే రాజకీయం చేస్తా, గెలవకపోతే నేను రాజకీయం చేయను అలాంటిది ఉండదు. ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత ప్రజలు ఎందుకో ఆ పార్టీకి సరైన నెంబర్ ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు అధికారం లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రజలు మేము తెలంగాణ తీసుకొచ్చాము, మమ్మల్ని ప్రజలు ఓడగొట్టారు అన్న బాధతోని ప్రజలకు దూరం కావడం కరెక్ట్ కాదు. పార్టీ కూడా అలా అనుకోవడం లేదు. ఓకే, పార్టీ కూడా ప్రజలు ఓకే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రజలు, కానీ ప్రజలకు సమస్యలు ఉంటాయి. కానీ మేము ప్రజల సమస్యల కోసం పోరాడడం కోసమే ఈరోజు తెలంగాణలో రాజకీయం చేస్తున్నాం. కాబట్టి నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటుంది పార్టీ. మేము అధికారం కోసమే ప్రజల మధ్యలో ఉండడం లేదు. అది మా నైజం. అది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. భారత రాష్ట్ర సమితి నైజం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడటం. అది మారుమూల అటవీ ప్రాంతాలైన ఏటూరు నాగారం కావచ్చు, లేకపోతే ప్రాణహిత నది ఒడ్డు నుండి సిర్పూర్ కావచ్చు, తుంగభద్ర నది ఒడ్డు నుండి అలంపూర్ కావచ్చు, లేకపోతే నాగార్జున సాగర్ పక్కన ఉండే ఏమంటారు సాగర్ నియోజకవర్గం కావచ్చు, ఎక్కడైనా ప్రజలకు కష్టం కలిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మేము ప్రతిపక్షంలో ఉన్న అదే పని చేస్తాం, ప్రభుత్వంలో ఉంటే ఇంకా బాగా చేస్తాం అందరికన్నా. సో అందుకొరకు నాకు అలాంటి బాధ కూడా ఏం లేదు. నేను రాజకీయాల్లో ఉండాలని వచ్చాను, కాకపోతే మొదటిసారి ఓడిపోయాను కాబట్టి ప్రజలు నన్ను ఎందుకు అర్థం చేసి ఇంత 10 సంవత్సరాలు ఈ బలహీన వర్గాల కోసం, అణచివేయబడ్డ వర్గాల కోసం పనిచేసిన కదా, వీళ్ళందరూ ఎందుకు నన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టలేకపోయారు? వీళ్ళందరూ అంటే నా దగ్గర డబ్బులు లేవు బేసిక్గా. అంటే నేను స్వచ్ఛందంగా రాజకీయం చేయడానికి వచ్చాను, అందరి దగ్గర ఉన్నట్టుగా అందరికి వాళ్ళ వీళ్ళ కంట్రిబ్యూషన్ తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. సో కానీ మరి రాజకీయాల్లో విజయం సాధించాలంటే విపరీతంగా డబ్బులు ఉండాలన్నా, లేకపోతే ఇంకా ఏంటి అనేది కొంత ఫిలాసాఫికల్ ప్రజల్లో అదే చర్చ వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ గారు ఇలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కానీ మీకు ఇన్స్పిరేషన్, మీలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది రాజకీయాల్లో వస్తున్నారు. అలాంటి వాళ్ళు రావాలి కూడా. మీ ఓటమి చూసుకొని మేము రావాలా? భయపడకూడదు. మనం ఎప్పుడు కూడా ప్రజల సమస్యలను సైంటిఫిక్గా ఆలోచించి వాటిని లోతుగా పరిశీలించి వాటిని ప్రజల ముందర పెట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా ఉంటుంది అని చక్కగా చెప్పగలుగుతూ నిరంతరం ప్రజల మధ్యలో ఎలాంటి ఈగో లేకుండా ఆ లెవెల్కి దిగి మాట్లాడి ప్రజల కోసం పోరాడితే అది ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. నేను 7 సంవత్సరాల సర్వీస్ కోల్పోయిననే బాధ కన్నా నేను చాలా తొందరగా ప్రజల లోపల ప్రజలతో మమేకమైన వాళ్ళు ఒకరిగా గుర్తించగలుగుతున్నారు అన్న సాటిస్ఫాక్షన్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఐ డోంట్ అందుకొరకే ప్రజలు నన్ను ఓడించినంత మాత్రాన నేను బాధపడాలి. 45,000 మంది ఓటేశారు 3 గంటల ముందర పోతున్నాయి. సిర్పూర్ ప్రజలు వాళ్ళలో ఒకరిగా నన్ను గుర్తించారు. ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కూడా రాని ఓట్లు నాకు 3 నెలల్లో వచ్చాయి. అంటే ప్రజలు వాళ్ళ గుండెల్లో నన్ను దాచిపెట్టుకున్నారు, యాక్సెప్ట్ చేశారు. సో నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో సిర్పూర్ ఇప్పుడు కూడా వెళ్తుంటారా? కాన్స్టిట్యూన్సీ రెగ్యులర్గా వెళ్తా. ఎవ్రీ మంత్ 15 days సిర్పూర్లో ఉంటా, 15 days హైదరాబాద్. రాబోయే రోజుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ప్రయాణం ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది? కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శనంలో, వారి సాన్నిహిత్యంలో, వారి సాహచర్యంలో తప్పకుండా నాకు గట్టి నమ్మకం ఉంది. తెలంగాణను మరొక్కసారి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెడతాం. ఒకటి. రెండోది, తెలంగాణలో ఈ 10 సంవత్సరాల ప్రస్థానంలో ఎవరైనా ఇంకా ఇబ్బందులకు ఎదుర్కొని ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళొకసారి చైతన్యవంతం చేసి వాళ్ళకు ఒక గొప్ప భవిష్యత్తు ఇచ్చే బృహత్తర ప్రయత్నం భారత రాష్ట్రంతో చేయబోతుంది. ప్రజలు వాళ్ళ కళలు కూడా కనలేని గొప్ప ప్రపంచాన్ని వాళ్ళకి మళ్ళీ పరిచయం చేయబోతున్నాం. దానికి రాత్రింబవళ్ళు మేము శ్రమిస్తున్నాం. గట్టి నమ్మకం ఉంది. 100%. మేము ప్రతిరోజు కూడా మేము ఆలోచించేది
భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం, ఓకే. గతం గురించి ఆలోచిస్తున్నాం. అయిపోయింది, గతం గత. Hmm. భవిష్యత్తులో తెలంగాణను ఎట్లా కాపాడాలి? మన కేసీఆర్ గారు 19వ తారీఖు నాడు మాకు అందరికి కూడా దిశానిర్దేశం చేసింది అదే. మిగతా పార్టీలకి ఏంటంటే తెలంగాణ అనేది ఒక కామధేను, ఒక ఏటీఎం. ఉమ్, తెలంగాణ భారత రాష్ట్ర సమితికి ఏమో తెలంగాణ అనేది ఒక గుండెకాయ, ఉమ్, తెలంగాణ ఆత్మ. ఉమ్, సో అందుకొరకు తెలంగాణ గుండెను కాపాడుకోవడం కోసం ఏమైనా చేస్తాం. సో అదేవిధంగా తెలంగాణ ప్రజలను కాపాడుకోవడం కోసం తెలంగాణ అనేది ఒక టాస్క్ అన్నాడు కేసీఆర్ మా అందరికి. తెలంగాణ ఇస్ ఎ టాస్క్, తెలంగాణ ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. సో తెలంగాణను ఇంకా ఎంత గొప్పగా చేయాలి, మానవ వనరులు ఎంత గొప్పగా చేయాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, కరువు రావచ్చు, రేపు పొద్దున ఎల్9 రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో మతోన్మాదం పెట్టరేగిపోవచ్చు, రాజ్యాంగానికి ప్రమాదం రావచ్చు, ఇక్కడ ఉండే రిలీజియస్ మైనారిటీలు వాళ్ళందరి అస్తిత్వానికి ప్రమాదం రావచ్చు. అప్పుడు ఇవన్నీ కాపాడాల్సింది ఎవరు? కాంగ్రెసా, బీజేపీ? కాదు, నోవే. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంతో కాపాడుతుంది, భారత రాష్ట్రంతో కాపాడుతుంది, కేసీఆర్ గారి ఆలోచన మీద కాపాడుతుంది అనే గట్టి విశ్వాసంతోనే మేము అందరం పనిచేస్తున్నాం. ఎక్కువనే కదా, అందరం కూడా అట్లనే పనిచేస్తాం. ఆర్ఎస్పి గారు బీఆర్ఎస్ పార్టీలో ఒక మెంబర్గా కాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్వైజర్గా ఉన్నారనుకోవచ్చా? నేను అలాగే చాలా మంది ఉన్నారండి, వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేంత గొప్ప మేధావిని కాదు. నేను ఒక సైనికుని, నేను ఒక స్వాప్నికుని, ఓకే. నేను ఒక కృషి వలుని. నేను హార్డ్ వర్క్నే నమ్ముకున్నాను. అదేవిధంగా భవిష్యత్తు గురించి ఒక గొప్ప కళ నాకుంది. నేను మరి ముఖ్యంగా అణచివేయబడ్డ వర్గాల మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది. వాళ్ళని ఎక్కడ తీసుకుపోవాలన్న ఒక రోడ్ మ్యాప్ ఏదైతుందో ఆ రోడ్ మ్యాప్ మీద నాకు అవగాహన ఉంది. భారత రాష్ట్ర సమితి తప్పకుండా నాకు అవకాశాన్ని ఇస్తాననే నమ్మకంతో నేను పనిచేస్తాను. అయితే ఏదైతే ఆర్ఎస్పి గారు తనకు తాను ఒక గొప్పవాడు అని చెప్పలేకపోతుంది. లేదు, నేను గొప్పవాడిని అనుకోవడం లేదు. ఐఎమ్ లైక్ ఎనీబడి ఎల్స్. కాకపోతే నాకు ఒక కళ ఉంది, ఆ కళ నిజం చేసుకోవడం, ఆ కళ నిజం చేయడం కోసం ఏదో ఒక రోజు ఆ రోజు వస్తుంది, కళ నెరవేరుతుందనే గట్టి నమ్మకం. 100%. థ్యాంక్ యూ సార్. మా J24 న్యూస్ సబ్స్క్రైబర్స్ కోసం, మా వ్యూవర్స్ కోసం మీ యొక్క మంచి సందేశం. జిలాని గారు చాలా మంచి జర్నలిస్ట్, వెరీ కమిటెడ్ పర్సన్. సో తప్పకుండా J24 ఛానల్ అనేది రాబోయే రోజుల్లో ఇంకా పాపులర్ కావాలి, ప్రజల గొంతుకగా మారాలి, మరి జనం కోసం ప్రతి క్షణం కూడా పరితపించాలని చెప్పేసి కోరుకుంటాను. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా కేవలం నా సింగిల్ కాల్తో రెస్పాండ్ అయ్యి గత 4 రోజుల నుంచి నేను కాల్ చేస్తున్నా కూడా హీ హాస్ కమిటెడ్ టు మీ దట్ ఐ విల్ కమ్ జిలాని, విల్ హ్యావ్ ఎన్ గుడ్ ఇంటర్వ్యూ అని చెప్పారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా మా ఛానల్ కోసం, నా కోసం టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. రాబోయే రోజుల్లో మీతో మంచి ఇంటరాక్షన్ ఉంటుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. J24 న్యూస్ సబ్స్క్రైబర్స్కు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.